ఒక పథకం ప్రకారంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర ఉన్నప్పుడు బాబు నాయుడు నేతృత్వంలోనే ఈ విద్యా సంస్థలు హైదరాబాద్ జంట నగరాలలో వ్యాపించినాయి సార్. అంటే హైదరాబాద్ లోపల హోటల్ వ్యవస్థ, తర్వాత ఎడ్యుకేషనల్ హబ్స్, తర్వాత హాస్పిటల్స్ ఇవన్నీ చౌదరీల నేతృత్వంలో జరపడానికి ఆనాడే బాబు పథకాలు పన్నినాడు. వీళ్ళకి అన్ని రకాల అవకాశాలు కల్పించినాడు. సరే, ఈ ప్రైవేట్ విద్యా సంస్థల వ్యవస్థ అనేది చాలా బలపడింది ఎప్పుడు అంటే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూడా జిల్లాల వారీగా ఇంజనీరింగ్ ఉండింది, కానీ చాలా తక్కువ, అరకొరగా ఉండింది. శ్రీ చైతన్య నారాయణలు తర్వాత ప్రైవేట్ ఎన్టీఆర్ పీరియడ్లో కూడా ఉండే. అంటే మీరు ఒక్క నిమిషం ఆగండి, నేను అసలు చరిత్ర చెప్తాను, ఎందుకంటే బికాజ్ ఐ క్లోజ్లీ వాచ్ ఆల్ దీస్ థింగ్స్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏం చేస్తారంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు జిల్లాల వారీగా అప్పటి ప్రతిపక్ష నాయకులు అధికార పక్షానికి వాళ్ళందరూ